ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాలే కింగ్ పిన్. ఆమె కింగ్ పిన్ అయితే ఆయన కింగ్ పిన్, ఈమెనేమో క్వీన్ పిన్. ఈమెనేమో లిక్కర్ రాని ఆయన లిక్కర్ రాజుగా మారిపోయినారు. ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి. స్కామ్ లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. కవితతో భేటీ అయ్యారు. ఆమె నుంచే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ముడుపులు ముట్టినాయి. ఇది 100 కోట్లు కాదు, 600 కోట్ల స్కామ్ అని ప్రకటన. 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలే ప్రధాన కుట్రదారు అని కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. లిక్కర్ పాలసీ అమలులో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా వ్యవహరించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు డిమాండ్ చేశారు. కాల్ రికార్డుల ఆధారంగా వీటన్నింటినీ మేము ధృవీకరించుకున్నాం అని స్పష్టం చేసింది. అంటే టోటల్ ఎవిడెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. బేసిక్గా ఈడీ అన్ని ఆధారాలు సేకరించింది. ఇందులో తప్పు జరగలేదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. యాక్చువల్గా కేజ్రీవాల్ లాంటి లీడరు కవితతో, ఇప్పుడు కేజ్రీవాల్ని కవితతోనో ఇంకొంతనో పోల్చడానికి వీల్లేదు. సో ఆయన ఒక మోడల్ ఎడ్యుకేషన్ హెల్త్ మోడల్ చూపించినప్పటికీ ఇందులో అడ్డంగా ఇరుక్కపోయిండు. మరి ఏ దీంతోనే చేసిండో, పోయి ఈ కేసీఆర్ ఫ్యామిలీతో ఎందుకు దోస్తీ చేసిండో తెలియదు, కానీ అడ్డంగా ఇరుక్కున్నాడు. ఆయన తప్పు చేయలేదు అనడానికి కూడా లేదు, 100% అయినా తప్పు చేసిండు. ఈ కేసులో సహనిందితురాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని తెలిపింది. కవితతో కేజ్రీవాల్ భేటీ అయ్యారని, లిక్కర్ పాలసీ రూపకల్పనపైన కలిసి పనిచేద్దామని చెప్పారని ఈడీ తెలిపింది. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. దీంతో కోర్టు 7 రోజుల పాటు అంటే మార్చి 28 వరకు కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణపైన దర్యాప్తు చేస్తున్న ఈడీ గురువారం సాయంత్రం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. రాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఉంచింది. శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో స్పెషల్ జడ్జ్ కావేరీ బవేజా ముందు ప్రవేశపెట్టింది. ఈడీ ఆఫీసర్లపైనే కేజ్రీవాల్ నిఘా గూఢచర్యం కేసు కూడా నమోదయ్యే అవకాశం అట. డబ్బుకు ఆశపడి చిక్కుల్లో పడ్డాడు. లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని హెచ్చరించిన కేజ్రీవాల్ వినలేదు, అన్నా హజారే చెప్తున్నారు. ఆయన ఇద్దరు కలిసి గతంలో పెద్ద ఉద్యమాన్ని మూవ్మెంట్ని తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే, లోక్పాల్ బిల్లుకి సంబంధించి. కవిత కేజ్రీవాల్ను కలిపి విచారించే ఛాన్స్. నేటితో ముగియబోతున్న కవిత కస్టడీ పైన మరో వారం గడువు కోరబోతున్న ఈడీ ఆఫీసర్లు. సో ఇంకొక వారం రోజులు కస్టడీ అడిగే అవకాశం ఉంది. సో మేము కేజ్రీవాల్ని కవితని కలిసి కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తాం, ఇంకా ఆమె దగ్గర నుంచి చాలా వివరాలు రాబట్టాల్సి ఉన్నది, లేదు మొదటి కస్టడీ సమయంలో ఆమె పెద్దగా సహకరించలేదు, ఇట్లాంటి కారణాలు చెప్తూ మళ్ళీ ఆమెని కస్టడీకి అడిగే అవకాశం కనబడతా ఉన్నదట. మొత్తానికైతే నిన్న కూడా ఆమె బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. ఆమెకి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా కనబడట్లేదన్నదే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. రిమాండ్ పైన విచారణ సందర్భంగా ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎస్వి రాజు వాదన వినిపించారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాలే కింగ్ పిన్ అని, ఆయన ఇందులో ప్రధాన కుట్రదారు అని తెలిపారు. ఈ కేసులో సౌత్ గ్రూప్ ఇతర నిందితులకు మధ్య కేజ్రీవాలే మధ్యవర్తిగా వ్యవహరించారు. కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ నేత విజయ్ నాయర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో 600 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సహా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలి అన్న కుట్రతోనే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని ఆప్ ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో ఆందోళన చేసిన మంత్రులు తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా, పంజాబ్ ఎన్నికలకు 45 కోట్లట. లిక్కర్ స్కామ్ లో భాగంగా 4 మార్గాల్లో హవాలా ద్వారా 45 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ అందుకున్నదని, ఆ మొత్తాన్ని 2022లో జరిగిన గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని ఈడీ తెలిపింది. మేము ఈ డబ్బు తరలిన విధానాన్ని గుర్తించాం. గోవాకు 4 మార్గాల్లో డబ్బు చేరింది. ఆప్ అభ్యర్థుల్లో ఒకరి స్టేట్మెంట్ ద్వారా కూడా డబ్బు అందిన విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాలే అధిపతి అని, ఆ పార్టీలో జరిగే అన్ని వ్యవహారాలకు ఆయనే బాధ్యుడు అని ఏఎస్వి రాజు స్పష్టం చేశారు. ఈ కేసులో ఈడీ 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరు కాలే. ఇక ఆప్ నేత విజయ్ నాయర్ ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేటాయించిన ఇంట్లో ఉంటూ ఆప్ నేతలకు, సౌత్ గ్రూప్ వ్యక్తులకు మధ్యవర్తిగా వ్యవహరించాడు. కేజ్రీవాల్ పైన డైరెక్ట్ ఎవిడెన్స్ లేదట. కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అరెస్టు చేసే అధికారం ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదు, డబ్బు లావాదేవీలను గుర్తించామని చెప్పడం అరెస్టు చేసేందుకు తగిన కారణం కాబోదు. ఇందులో కొత్త ప్యాటర్న్ కనిపిస్తోంది. మీరు ఒక సాక్షి వాంగ్మూలాన్ని నమోదు చేశారు, కానీ మొదటి, రెండో వాంగ్మూలాల్లో ఎక్కడా కేజ్రీవాల్ పేరును ఆ సాక్షి చెప్పలేదు.
ఆయనను మీరు అరెస్ట్ చేశారు, బెయిల్ ఇవ్వొద్దని కోరారు, ఆ తర్వాత అతను అప్రూవర్గా మారాడు, చివరకు అతను ఒక తెలివైన స్టేట్మెంట్ ఇస్తాడు అని సింఘ్వి అన్నారు. కేజ్రీవాల్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారో మీరు చెప్పాలి. నమ్మశక్యంగా లేని కారణంతో మీరు ఆయన్ను అరెస్టు చేయలేరు. ముందు నిందితుడిగా ఉండి తర్వాత అప్రూవర్గా మారిన వ్యక్తులు తాము కేజ్రీవాల్ను కలిశామంటూ ఇచ్చిన స్టేట్మెంట్లు తప్ప మీ దగ్గర డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఒకవేళ వ్యక్తులను అరెస్ట్ చేసి ఆ తర్వాత క్షమిస్తూ పోతే వాళ్ళు తప్పకుండా ఎవరి పేరు చెప్తామన్నా చెప్తారు. అంటే మీరు అరెస్ట్ చేసి వాళ్ళని అది చేసిన తర్వాత వాళ్ళని అప్రూవర్గా మారడం పెద్ద ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కేసు నుంచి తప్పిస్తామంటే వాళ్ళు అప్రూవర్గా ఈజీగా మారిపోతారని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈ కేసులో వాదించిండు అనమాట. ఇట్లా ఇరుపక్షాల వాదనలు జరిగినాయి. మొత్తానికి 10 రోజుల కస్టడీ అడిగితే 7 రోజుల కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. కవిత కస్టడీ ముగిసింది ఇవాల్టితో. దీంతో మళ్ళీ కస్టడీకి అడిగే అవకాశం ఉంది. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒకవేళ కవితను కూడా కస్టడీకి మళ్ళీ అప్పగిస్తే ఆ పని చేసే అవకాశం ఉందట. ఇది 600 కోట్ల కుంభకోణం అంటున్నారు. లిక్కర్ బిజినెస్ లో హోల్సేల్ వ్యాపారులకు 12%, రిటైల్ వ్యాపారులకు 185% ప్రాఫిట్ మార్జిన్ వచ్చేలా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించాలని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఇలా వచ్చిన లాభాల్లో నుంచి 6% అంటే 600 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఇందులో దాదాపు 3వ వంతు డబ్బును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర సౌత్ గ్రూప్ వ్యక్తుల నుంచి చెల్లింపులు జరిగాయని, ఆ డబ్బును ఆప్ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నదన్నారు. ఇది అసలైన పాయింట్ అన్నమాట. యాక్చువల్గా పాలసీ రూపొందించినారు అందరూ కలిసి. ఎట్లెట్లా లాభాలు రావాలా, ఒకవేళ లాభాలు వస్తే అందులోంచి ఎంత శాతం మాకు ఇవ్వాలా. ఇక్కడ హోల్సేల్ వ్యాపారులకి 12% అండ్ రీటైల్గా అమ్మే వాళ్ళకి 185% వచ్చేలా పాలసీ రూపొందించారు. ఈ రీటైల్ వ్యాపారం చేసిన కవిత గ్రూప్, సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి భారీగా డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులోంచి ఏం చేయాలా, 100 కోట్ల రూపాయలని మళ్ళీ మాకు ఎలక్షన్ ఖర్చు కింద ఇవ్వాలా. అందులో భాగంగా 2 గోనె సంచులల్లో కవిత మేడం దబ్బడం పెట్టి గుచ్చి అట్లా ఆమ్ ఆద్మీ పార్టీకి పంపించింది అన్నట్టు. ఇది అసలు కేసు. ఇందులో దాదాపు 3వ వంతు డబ్బును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర సౌత్ గ్రూప్ వ్యక్తుల నుంచి చెల్లింపులు జరిగాయని, ఆ డబ్బును ఆప్ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నదన్నారు. అయితే ఈ కేసులో 80% మంది వ్యక్తులు వారి స్టేట్మెంట్లలో కేజ్రీవాల్ పేరు చెప్పనే లేదని సింఘ్వి అన్నారు. దీనిపైన రాజు స్పందిస్తూ లిక్కర్ పాలసీ రూపకల్పన అమలులో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. లంచాలు తీసుకునేందుకు వీలు అయ్యేలాగానే ఈ పాలసీ రూపొందించారు. కేజ్రీవాల్ ముడుపులను డిమాండ్ చేశారు. అందుకు ప్రతిఫలంగా ఢిల్లీలోని లిక్కర్ బిజినెస్ సౌత్ గ్రూప్ నియంత్రణలోకి వెళ్లేలా చేశారు. మొత్తం కుంభకోణం విలువ 600 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో 100 కోట్లను లంచంగా అందుకున్నారని వివరించారు. ఇట్లా ఈ లిక్కర్ పాలసీలో మేడం గారు పెద్ద, ఇప్పుడు ఈమె కేజ్రీవాల్ తర్వాతి స్థానం ఈమెదే. యాక్చువల్ కేజ్రీవాల్ ఏంటి, ఆయన స్థానంలో కూర్చొని పాలసీని రూపొందించే క్రమంలో ఆయన ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళు కవితతో డీలింగ్ చేసి వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఇట్లా మేడం సారా దందా చాలా అద్భుతంగా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ అయినారు. ఆయన కేసును నేనే వాదించుకుంటా అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా నేను జైలు నుంచే నిర్వర్తిస్తా. ఇప్పుడు అంత ఈజీగా తప్పించుకునే లీడర్ అయితే ఆయన కాదు. యాక్చువల్గా హీఈస్ ఆల్సో పవర్ఫుల్ లీడర్. చూడాలి ఆయన స్టెప్స్ ఎట్లా ఉంటాయి అన్నది. దీన్ని కూడా ఆయన రాజకీయంగా కొంత ఉపయోగించుకొని నన్ను అన్యాయంగా ఇరికిచ్చినారన్న ఒక దాన్ని ఫోకస్ చేసి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ని వాడుకునే అవకాశం కనబడతా ఉంది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలంతా కూడా ఆయన జైలు నుంచే మొత్తం వ్యవహారం నడిపే అవకాశం కనబడతా ఉన్నది. ఇట్లా ఇది లిక్కర్ పాలసీ. ఇక మేడం గారి నిన్న బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది. కవితకు నో బెయిల్, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్ను నేరుగా స్వీకరించలేమని, బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని, కస్టడీలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, సిబిఐ స్పెషల్ కోర్టు తనను కస్టడీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 537 పేజీల పిటిషన్ను ఆమె దాఖలు చేశారు. దీనిపైన శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ సుందరేష్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈడీ తీరు కలచివేసింది. కవిత లాయర్లు వామ్మో. కవిత తరపున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, విక్రమ్ చౌదరి వాదన కొనసాగించారు. తొలుత సిబల్ వాదన ప్రారంభిస్తూ హైకోర్టుకు వెళ్లాలని మాత్రం సూచించొద్దని కోరారు.
కవితకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి స్టేట్మెంట్ను అప్రూవర్ల నుంచి ఈడీ సేకరించింది తప్ప ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దర్యాప్తు సంస్థ దగ్గర లేదని అన్నారు. ఇంతకుముందు కేజ్రీవాల్ అంశంలో కూడా ఆయన తరపు న్యాయవాది ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వాళ్ళు ఏమంటున్నారు, అప్రూవర్లుగా మారిన వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు. వాళ్ళని కేసు నుంచి బయటపడేస్తామని మీరు చెప్పి వాళ్ళని అప్రూవర్లుగా మార్చి మా క్లయింట్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించుకున్నారన్నది వాళ్ళు చేస్తున్న వాదన. నిరుడు సెప్టెంబర్లో కవితను నిందితురాలిగా ఈడీ పేర్కొనలేదని, కానీ కవిత అరెస్ట్ రిపోర్ట్లో మాత్రం ఆగస్టులోనే కవితకు వ్యతిరేకంగా పలు ఆధారాలు చూపించిందని తెలిపారు. ఎక్కడమ్మా మేడం? మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆమెను నిందితురాలిగా పేర్కొంటున్నారు అని చెప్పారు. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుత పరిణామాలు తమను కొంత కలిచివేశాయన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎమోషనల్ కావద్దని చెప్పారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించారు. అయితే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ విషయంలో ట్రయల్ కోర్టుకు వెళ్తే ఏమీ జరగలేదని సిబల్ వాదన కొనసాగించారు. అంటే ఈ కేసులో కూడా కింది కోర్టుకు వెళ్తే ఏమీ జరగదని దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. అందుకే మేడం ఇప్పట్లో వచ్చే అవకాశాలు పెద్దగా కనిపిస్తలేవు. మెరిట్స్లోకి వెళ్లడం లేదు సుప్రీం. సిబల్ వాదనపైన మరోసారి స్పందించిన సుప్రీంకోర్టు బెంచ్, కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్ను నేరుగా స్వీకరించలేము. అన్ని అంశాల్లో ఆర్టికల్ 32 ప్రకారం వాళ్ళు బెయిల్ కోరితే అన్ని విషయాల్లో మీరు మెరిట్లపైన వాదించలేరు. మేము ఏకరీతిగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవాలుకు సంబంధించిన ప్రధాన పిటిషన్లో నోటీసు జారీ చేసి తర్వాత వాటిపైన విచారణ చేపడతాం అని బెంచ్ తేల్చి చెప్పింది. కవిత పిటిషన్ విషయంలో మెరిట్స్లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసింది. ఇందులో తాము బెయిల్ ఇవ్వలేమని, ట్రయల్ కోర్టుకు వెళ్లక తప్పదని పేర్కొంది. త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని సిబిఐ స్పెషల్ కోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అలాగే ఈ పిటిషన్లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను పొందుపరిచినందున విజయ్ మదన్ లాల్ కేసుతో అటాచ్ చేస్తున్నట్టుగా తెలిపింది. మధ్యలో కవిత తరపున మరో అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదిస్తూ కవిత దాఖలు చేసిన గత పిటిషన్ అంశాలు ప్రస్తావించారు. విచారణ సందర్భంగా కవితను అరెస్టు చేయబోమని అప్పట్లో ఈడీ చెప్పిందని, అయితే అందుకు భిన్నంగా ఈడీ ఆఫీసర్లు వ్యవహరించారన్నారు. ఈ వాదనపైన జస్టిస్ బేలాయం త్రివేది స్పందిస్తూ కవిత వేసిన గత పిటిషన్ పైన ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లేదని చెప్పారు. అయిపోయాయి. ఇంతకాలం దీని మీదనే వాదించినారు వీళ్ళు. ఎట్లా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయమని చెప్పి అఫిడవిట్ వేసి ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్తే జడ్జి చెప్తున్నారు ఆమెకి ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లేదు అని చాలా క్లియర్గా జడ్జి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 4 నుంచి 5 సార్లు విచారణ వాయిదా పడ్డదని గుర్తు చేశారు. అప్పుడు ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదని, దీంతో ఈడీ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంటర్ లింకింగ్ ఏర్పడిందన్నారు. ఈ నెల 19వ తేదీన ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా పిటిషన్ ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. మీరే పిటిషన్ ఉపసంహరించుకొని ఇప్పుడు అక్రమ అరెస్టు, ఈడీ ముందే చెప్పింది, ఇవన్నీ ఎందుకు స్టోరీలు చెప్తున్నారని జడ్జి అంటున్నారు. అయితే కవిత తాజా పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగపర అంశాలు పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో కవిత పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈడీ సమాధానం పైన రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్కు మరో 6 వారాల టైం ఇస్తున్నట్టు వెల్లడించింది. సో మేడం ఇవన్నీ చూసిన తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పట్లో ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు. తిహార్ జైల్లో ఆమె ఉండబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినారండి, ఇంకా మనం ఆలోచించడానికి ఇంకేం లేదు అక్కడ. టోటల్గా వీళ్ళు జనాన్ని, ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే సారాధందా చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. ఈమె మహిళ అండి, ఈమె కొంచెమైనా ఒక కన్సర్న్ ఉండాలి కదా. ఏదో TV5లో ఒక ఇంటర్వ్యూ ఏదో వైరల్ అవుతా ఉన్నది. మీరు ఏం చేస్తారు, మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అవుతారంటే ఆల్కహాల్ లేకుండా మేము నిర్మూలిస్తామట. ఆల్కహాల్తోనే జీవితం ప్రారంభించింది ఈమె, రాజకీయ జీవితం. ఆల్కహాల్లోనే ఈ రాజకీయ జీవితం మునిగిపోవాలని చూసిన ఈమె వీళ్ళ స్టేట్మెంట్లు చూడండి ఎట్లుంటాయి. వీళ్ళు మాటలు ఒకటి, చేతలు ఒకటి.